పీఠాపురం అంటే నేను చిన్న రైతునండి. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్ట తవ్వింతాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమేపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పేరండి? నా పేరు వడ్లపూరి అప్పారావు అండి. నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. పొలం చేస్తుంటారు? చేసుకుంటాండి, ఎకరం అరెకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బాల్ ఎగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు. లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏం అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసండి. 3 రకాల సినిమాలు తీసినోడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి. దీని వల్ల మెరక చేద్దారే, కాలం దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు. అధికారులు బాగా పనిచేస్తారండి. అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకి అందరికి మేలు కలుగుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నువ్వు ఈస్ట్ కట్టు నార్త్ కట్టు దేని కట్టినా నువ్వు దిగుతున్నావు. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం. పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది. రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి. ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను. ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.